సో జనరల్‌గా ఎవరికైనా జాబ్ త్వరగా రావాలని కోరుకుంటుంటారు. సో ఈ ప్రాసెస్‌లో ఏంటంటే స్పెషల్‌గా ఈ జనరేషన్‌లో ఉన్న క్యాండిడేట్స్, జాబ్ సీకర్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా ఆల్వేస్ డిస్కసింగ్, థింకింగ్ అబౌట్ ది జాబ్ సెర్చింగ్ ఓన్లీ. జాబ్ సెర్చ్ గురించి థింక్ చేస్తుంటారు అండ్ ఎక్కడ జాబ్స్ ఉన్నాయని థింక్ చేస్తుంటారే కానీ ఆ ప్రాక్టీస్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ఏదో కొంతమంది కొంత టైం స్పెండ్ చేస్తారేమో కానీ మిగతా వాళ్ళందరూ వదిలేస్తున్నారు. ఎప్పుడైతే ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుందో ఆ 2 రోజుల ముందో, ఆ 3 డేస్ ముందో, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు రోజు అప్పుడే వాళ్ళు అన్ని బుక్స్ ఓపెన్ చేసి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొంత టాపిక్స్ చూసుకోవడం, బ్రష్ అప్ చేసుకోవడం చేస్తున్నారు. ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ ప్రపంచంలో మీరు ఇంటర్వ్యూ అయినప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను అన్ని టాపిక్స్ చూసుకొని వెళ్తానంటే అది అన్ని టైంలో వర్కౌట్ కాదండి. ఈవెన్ రియల్ టైం ప్రొఫెషనల్స్ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే వాళ్ళకి ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకే మీరు ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇన్ కేస్ కంపెనీ స్విచ్ అవ్వాలనుకుంటే కనీసం 1 మంత్ బిఫోర్ నుండి స్టార్ట్ చేయాలి. కొంత ప్రాక్టీస్ చేసుకోవాలి. నాకు వచ్చే సబ్జెక్ట్ వచ్చు, నేను ఏదైనా క్రాక్ చేయగలను అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ కాంపిటీషన్లో కొంత కష్టమే అండి. ఓకే. సో అందుకే ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు ఆర్ ఎక్స్పీరియన్స్తో జాబ్ ట్రై చేసేవారు కావచ్చు, కొన్ని మంత్స్ పడుతుందండి బాగా ప్రాక్టీస్ చేసి ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీలో కానీ ఒక మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం మీరు బాగా ప్రిపేర్ అయి ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ టాపిక్స్ వైజ్గా ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అయితే సరిపోవట్లేదు. మీరు ఏవైతే ప్రాజెక్ట్ని మీరు రెజ్యూమ్లో స్పెసిఫై చేస్తారో ఆ ప్రాజెక్ట్లోంచి స్మాల్ మోడల్ తీసుకొని అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అండ్ సమ్ కోడింగ్ అండర్స్టాండ్ అవుతుంది అండ్ డేటా ఫ్లో అండర్స్టాండ్ అవుతుంది, వర్కింగ్ బిజినెస్ ఫంక్షనాలిటీస్ అండర్స్టాండ్ అవుతాయి అండ్ మీకు ఇంటర్వ్యూ టైంలో అడిగినప్పుడు మీకు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కూడా ఈ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అందుకే ప్రతి ఒక్కరు ఎవరైతే జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటారో ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇంకా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ 2025 రాబోతుంది. అట్లీస్ట్ నేను 2025 ఇయర్లో అయినా సెటిల్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఫ్రెషర్స్ అయితే మాత్రం ఫ్రెషర్స్ కూడా ఇది అప్లికేబుల్ అండి. మీరు కూడా మీకు ఏవైతే ఒక ఇంటర్న్షిప్ లాంటివి, ఒక మినీ ప్రాజెక్ట్స్ లాంటివి సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇంటర్వ్యూలో కూడా క్రాక్ చేయగలుగుతారు అండ్ జాబ్ తెచ్చుకోగలుగుతారు 2025లో. అండ్ మీరు టెక్నికల్ స్కిల్స్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సింది రిటన్ టెస్ట్ క్లియర్ చేసుకోవడానికి కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అల్గరిథమ్స్ అని, రీజనింగ్స్ అని ఇవి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ అంటారా, కొంత డైలీ ప్రాక్టీస్ చేయండి. కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంటే ఫ్రెషర్స్కి. ఎవరైతే వీక్గా ఉన్నాం కమ్యూనికేషన్ అనుకునే వాళ్ళు కొంత ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మీరు కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రిటన్ టెస్ట్కి అండ్ టెక్నికల్ రౌండ్స్కి అండ్ సమ్ కోడింగ్ ప్రోగ్రామ్స్ కూడా అడుగుతుంటారండి. ప్రోగ్రామ్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అట్లీస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాక్టీస్ చేయండి. లాజిక్స్ అండర్స్టాండ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ కోడింగ్ ఫ్లో అనేది అండర్స్టాండ్ అవుతుంది అండ్ ఆ ప్రోగ్రామ్ అడిగిన లాజిక్కి ఇంటర్వ్యూ టైంలో రాయగలుగుతారు, గుర్తుంటుంది. లేకపోతే ఇంటర్వ్యూ టైంలో అసలు ఏం గుర్తురాదు. ఈవెన్ స్మాల్ ప్రాజెక్ట్, ఈవెన్ స్మాల్ కోడింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేరు. సో అందువల్ల ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది ఇంటర్వ్యూ టైంలో లాజిక్స్ రాయగలుగుతారు, ఎస్క్యూఎల్ క్వరీస్ రాయగలుగుతారు. ఇది ఫ్రెషర్స్కైనా అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కైనా వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఇంటర్వ్యూ టైంలో గుర్తురావు. అండ్ థియరిటికల్గా ప్రతి ఒక్కరు చెప్తుంటారు, థియరిటికల్గా ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయగలుగుతారు. బట్ ఎవరైతే ప్రాబ్లమ్ని సినారియో ఓరియంటెడ్ కానీ రియల్ టైం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కంపెనీ డెఫినెట్గా ఇస్తుంది. ఇది పెట్టుకొని ఎప్పటి నుండి సరే కొంత ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నైట్ నేను మొత్తం ప్రిపేర్ అవుతాను, ఈరోజే 2 డేస్లోనే లేకపోతే 1 వీక్లో నేను మొత్తం ప్రిపేర్ అవుతాను అంటే అదంతా వేస్ట్ అండి. మళ్ళీ రిపీట్గా మీరు సైక్లింగ్ ప్రాసెస్లో మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. అనుకుంటూ నోట్ చేసుకుంటారు ఇంపార్టెంట్ పాయింట్స్. వాళ్ళు కొంత ఎక్కువ కాలం ఎక్కువ లాంగ్ టైం గుర్తుంటుంది. అండ్ వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటుందో స్మాల్ అన్ని వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకుని ఒకసారి బ్రష్ అప్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా గుర్తొస్తాయి అండ్ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయగలుగుతారు. సో ఇదే ఫాలో అవ్వండి అండ్ 2025లో జాబ్ తెచ్చుకోండి. ఓకే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ఓపెన్ తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.